హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభినవ్ కిచెన్. ఇవాళ మీరు చూడబోయే రెసిపీ తోటకూర ఆలుగడ్డ. దీనికి కావాల్సిన పదార్థాలు: తోటకూర, నేను 4 కట్టల తోటకూర కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్నాము. దీనికి 1 కప్పు ఆలుగడ్డ, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1 కప్పు టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాము. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన బాండీ పెట్టి బాండీ వేడయ్యాక ఆయిల్ యాడ్ చేయాలి. ఈ రెసిపీకి చాలా తక్కువ ఆయిల్ పడుతుంది కాబట్టి మీకు ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది సరిపోతుంది. సో ఇలా ఆయిల్ యాడ్ చేశాక ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కంప్లీట్గా మగ్గి గోల్డెన్ కలర్లోకి రావాలి. చూస్తున్నారు కదా, ఇలా ఉల్లిపాయ ముక్కలన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. మనకి అప్రాక్సిమేట్గా ఒక 2 to 3 మినిట్స్ టైం పడుతుంది ఉల్లిగడ్డలు గోల్డెన్ కలర్లోకి రావడానికి. చూస్తున్నారు కదా, ఉల్లిగడ్డలు ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి మారాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు యాడ్ చేయాలి. ఈ ఆలుగడ్డలు మనం ఉడకబెట్టలేదు, పచ్చి ఆలుగడ్డ ముక్కలు చేసాము, తోలు తీసేసి ముక్కలు చేసాము. ఇలా కాస్త ఆలుగడ్డ కొద్దిగా మగ్గేదాకా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీంట్లో ఒక చిటికెడు పసుపు, అల్లం పేస్ట్ వేయాలి. మేము ఇక్కడ సుమారు 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేస్తున్నాము. ఇలా వేసాక అల్లం పేస్ట్, పసుపు ఆలుగడ్డ ముక్కలకు పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఆలు పీసెస్ ఇంకా పసుపు ముక్కలకు పట్టేలాగా కలుపుకుంటున్నాము. ఇలా కలుపుకున్నాక దీనిలో కాస్త ఉప్పు వేసుకోవాలి. మేము ఇక్కడ సుమారు 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాము. ఉప్పు వేసాక ఒకసారి కంప్లీట్గా కలపాలి ఫ్రెండ్స్. ఈ రెసిపీ పిల్లల లంచ్ బాక్స్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. ఇలా కాస్త ఆలు ఉల్లిగడ్డ మగ్గాక దీంట్లోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేయాలి. వేసి ఒక్కసారి కంప్లీట్గా అలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకున్నాక మనం దీన్ని క్యాప్ పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. చూస్తున్నారు కదా, ఇలా క్యాప్ పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మనకు కర్రీ ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది. కాస్త వాటర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ పాయింట్ ఆఫ్ టైంలో కర్రీని ఇంకొక 2-3 మినిట్స్ అలా ఉడకనివ్వాలి. ఫ్రెండ్స్, అబ్జర్వ్ చేశారు కదా, వాటర్ కంటెంట్ అనేది తగ్గిపోయాక దీంట్లో మనం కారం రుచికి తగినట్టు వేసుకోవాలి. మాది హోమ్ మేడ్ కారం పౌడర్ ఫ్రెండ్స్, సో కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తక్కువగా వేసుకుంటున్నాము. మాకు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం సరిపోతుంది. మీ కారం పొడి రుచికి తగినట్టుగా మీరు వేసుకోవాలి. దీని తర్వాత దాంట్లోనే కాస్త ఉప్పు వేసుకోవాలి. వేసి ఒకసారి కంప్లీట్గా కలపాలి. కలిపాక మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూర ముక్కలు మన కర్రీలో యాడ్ చేసుకోవాలి. ఇవి ఆల్రెడీ కట్ చేసి కడిగి పెట్టుకున్నాం ఫ్రెండ్స్, తోటకూర ముక్కలు. అవి ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేశాక మొత్తం ఆలుగడ్డలు, టమాటో అండ్ ఈ తోటకూర కలిసేలాగా కంప్లీట్గా మనం కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కంప్లీట్గా మనం కలుపుకోవాలి. ఈ రెసిపీ పొద్దున్నే ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి, పిల్లలకి బాక్స్ పెట్టడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. కాస్త డిఫరెంట్ అండ్ యూనిక్ కాంబినేషన్. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నచ్చితే ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూస్తున్నారు కదా, అప్పుడే తోటకూర వేయడంతోనే కర్రీ అనేది మగ్గడం స్టార్ట్ అయింది. ఇలా కంప్లీట్గా ఆకుకూర కలిపేసరికి ఒక 2 మినిట్స్ మగ్గిస్తే చాలు. మనకి ఇలా వేడి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మనకి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ధనియాల పౌడర్ కానీ గరం మసాలా కానీ ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. మేము ఇక్కడ ఎలాంటి గరం మసాలా యాడ్ చేయట్లేదు.
సో ఇలా చేసుకుంటే మనకు వేడి వేడి తోటకూర ఆలుగడ్డ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అభినవ్ కిచెన్.